గుడ్ ఈవినింగ్ గైస్, వెల్కమ్ టు 64th డైలీ మనీచి. ఈ మధ్యన కొన్ని మంచి కంపెనీలు డీసెంట్ రిజల్ట్స్ అనౌన్స్ చేసినా కూడా వాటి స్టాక్ ప్రైస్లు బాగా కరెక్ట్ అవడం మనం చూస్తున్నాం కదా. మన సబ్స్క్రైబర్ లో చాలా మంది ఇలా ఎందుకు జరుగుతుందని చెప్పి అడుగుతున్నారు. దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఈ రోజు మార్కెట్ లో ఉన్న ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ టుడేస్ డైలీ మనీ షో. ముందుగా మనం మార్కెట్ అప్డేట్ చూసినట్టయితే సెన్సెక్స్ 41 పాయింట్స్ పెరిగి 48,732 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 18 పాయింట్స్ కరెక్ట్ 14,677 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. మేజర్ ఇండెక్సెస్ చూస్తే ఈ రోజు మార్కెట్ లో ఉన్న వాలటిలిటీ మనకు అర్థం కాదు. బట్ కానీ మనం మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్సెస్ చూసాం అనుకోండి, అక్కడ మేజర్ డ్రాప్ అనేది మనకి ఈ రోజు మార్కెట్ లో కనబడుతుంది. మోస్ట్ ఆఫ్ ద మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఈ రోజు ట్రేడింగ్ సెషన్ లో 2% నుంచి 5% మధ్యలో కరెక్ట్ అయ్యాయి. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఈ రోజు మార్కెట్ లో స్టీల్ స్టాక్స్ లో చాలా స్టీప్ కరెక్షన్ అనేది మనం చూసాం కదా. దానికి మేజర్ రీజన్ మీకు 10:13 కి మన టెలిగ్రామ్ ఛానల్ లో షేర్ చేశాను. చైనీస్ మార్కెట్ లోని ఐరన్ అండ్ స్టీల్ ప్రొడక్ట్స్ ఒక ప్రైస్ లు $100 డ్రాప్ అయ్యాయి. సో దీనివల్ల మన మార్కెట్ లో కూడా స్టీల్ కంపెనీస్ ఒక స్టాక్ ప్రైస్ల మీద ఆ ఇంపాక్ట్ అనేది కనబడింది. అండ్ అలాగే 356 కి మీకు ఇంకొక అప్డేట్ కూడా షేర్ చేశాను. ట్యాంక్షన్ గవర్నమెంట్ లోకల్ స్టీల్ మేకర్స్ కి వార్నింగ్ ఇచ్చింది. ఏం చెప్తుందంటే, మీరు వితౌట్ ఇన్ఫర్మేషన్ స్టీల్ ప్రైస్ హైక్ చేసినట్టయితే మీ మీద యాక్షన్ తీసుకుంటాం అండ్ ఇన్ఫాక్ట్ అవసరం అయితే లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తామని చెప్పి ట్యాంక్షన్ గవర్నమెంట్ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చేసరికి మెటల్ ప్రైసెస్ లో సీరియస్ ప్రెషర్ అనేది కనబడింది అండ్ మెటల్ స్టాక్స్ మీద ఆ ఇంపాక్ట్ అనేది క్లియర్ గా పడింది. అండ్ ఇన్ఫాక్ట్ మన 61st డైలీ మనిషిలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ కమోడిటీ సైకిల్ గురించి. ఈ కమోడిటీ సైకిల్ ని అర్థం చేసుకోకుండా ఎవరైనా ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా రిస్క్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పెరిగినప్పుడు చాలా బాగుంటుంది, కానీ పడేటప్పుడు కూడా అంతే స్టీప్ గా కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఎవరికైతే ఈ కమోడిటీ సైకిల్ ని అర్థం చేసుకోవడం రాదో వాళ్ళు ఈ కమోడిటీ స్టాక్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేయడమే బెస్ట్. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మన సబ్స్క్రైబర్ లో చాలా మంది టిప్స్ ఇండస్ట్రీస్ యొక్క స్టాక్ ప్రైస్ ఎందుకు ఇంతలా పెరుగుతుందని చెప్పి దానికి రీజన్ మన టెలిగ్రామ్ ఛానల్ అరౌండ్ 11 o'clock మీతో షేర్ చేశాను. టిప్స్ ఇండస్ట్రీ గూగుల్ తో లైసెన్సింగ్ అగ్రిమెంట్ చేసుకున్నది. యూట్యూబ్ లో షార్ట్స్ ఏవైతే వస్తాయో ఆ షార్ట్స్ లోని వీళ్ళు మ్యూజిక్ వాడడానికి ఈ లైసెన్సింగ్ అగ్రిమెంట్ వీళ్ళు చేసుకున్నారన్నమాట. సో యూట్యూబ్ ఈజ్ ఎ వెరీ బిగ్ ప్లాట్ఫామ్ కదా. యూట్యూబ్ షార్ట్స్ క్లిక్ అయినట్టయితే ఆటోమేటిక్ గా వీళ్ళ రెవెన్యూస్ లో గ్రోత్ అన్నది వస్తుంది. ఈ స్టాక్ ప్రైస్ లో కంటిన్యూస్ అప్ ట్రెండ్ అన్నది. అండ్ ఇన్ఫాక్ట్ మన ఛానల్ ఈ మ్యూజిక్ ఇండస్ట్రీ మీద వీడియో చేసిన తర్వాత ఏకంగా 70-80% గైస్. ఐ డోంట్ థింక్ ఈ మ్యూజిక్ స్టాక్స్ లో షార్ట్ టర్మ్ లో ఏదైతే ప్రైస్ మూవ్మెంట్ కనబడుతుందో దానికి మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇండస్ట్రీ గ్రో అవడానికి అయితే చాలా స్కోప్ ఉన్నది. నేను ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీలో ఎవరైనా ఈ వీడియోని చూడనట్టయితే ఎండ్ కార్డ్ లో ఉంచుతాను, మిస్ అవ్వకుండా చూడండి. ఈ ఇండస్ట్రీ గ్రో అవడానికి అయితే చాలా స్కోప్ ఉన్నది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఎక్కడ చూసినా షుగర్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నారు కదా. ఈ షుగర్ ఇండస్ట్రీ మీద లీడింగ్ రేటింగ్ ఏజెన్సీ అయిన క్రిసిల్ ఒక డీటెయిల్ వెబినార్ కండక్ట్ చేయబోతుంది. ఈ వెబినార్ ని వీళ్ళు 25th మే రోజు కండక్ట్ చేస్తున్నారన్నమాట. ఒకవేళ మీరు ఈ షుగర్ ఇండస్ట్రీ గురించి అర్థం చేసుకోవాలనుకున్నట్టయితే తప్పకుండా ఈ వెబినార్ కి రిజిస్టర్ చేసుకుని మిస్ అవ్వకుండా అటెండ్ అవ్వండి. ఈ వెబినార్ ఒక లింక్ మన టెలిగ్రామ్ ఛానల్ అరౌండ్ 10-16కి వెళ్ళినట్టయితే మీకు దొరుకుతుంది. ఒకవేళ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్టయితే టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి మనీ పర్సన్ సెర్చ్ చేసినట్టయితే 1,79,000 పైన సబ్స్క్రైబర్స్ మీకు ఒక ఛానల్ కనబడుతుంది. అది మన అఫీషియల్ మనీ పర్స్ టెలిగ్రామ్ ఛానల్. మీరు ఆ ఛానల్లో జాయిన్ అయినట్టయితే మార్కెట్ అప్డేట్స్ తో పాటు ఇలాంటి వేరియస్ అదర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కూడా మీరు రెగ్యులర్ గా ఫాలో అవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే సారిగమ కానీ ఐఎక్స్ కానీ ఇలాంటి కంపెనీలన్నీ డీసెంట్ రిజల్ట్స్ అనౌన్స్ చేసినా కూడా స్టాక్ ప్రైస్లు ఎందుకు కరెక్ట్ అవుతున్నాయని చెప్పి మన సబ్స్క్రైబర్లు చాలా మంది కింద కామెంట్ సెక్షన్ అడుగుతున్నారు. గైస్ దానికి ఆన్సర్ ఏంటంటే, మార్కెట్ ఒక ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఉన్నదో ఆ ఎక్స్పెక్టేషన్ అనేది చాలా హై లెవెల్లో ఉండడం. అండ్ ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంది, కానీ దానివల్ల మార్కెట్ లో ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్ తో ఆ స్టాక్ ప్రైజ్లన్నీ బాగా పెరిగిపోవడంతో ఆ ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వకపోయేసరికి స్టాక్ ప్రైస్ లో కరెక్షన్ అనేది కనబడుతుంది. బట్ కానీ ఇఫ్ యూఆర్ ఎ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఇలాంటి నాయిస్లన్నీ ఇగ్నోర్ చేసేయండి. అండ్ ఇన్ఫాక్ట్ ఇలా 1-2 క్వార్టర్లోని పర్ఫార్మెన్స్ మరీ అంత ఎక్స్పెక్ట్ చేసినంత గ్రో అవ్వకపోయేసరికి స్టాక్ ప్రైస్లు కరెక్ట్ అయ్యాయి అనుకోండి, దట్ ఈస్ యాక్చువల్లీ అన్ ఆపర్చునిటీ టు అక్యుములేట్ గుడ్ కంపెనీస్ అన్నమాట. సో అలానే నేను కరెక్ట్ అయిన ప్రతి స్టాక్ ని కొనుక్కోవాలని చెప్పట్లేదు. మీకు ఆ ఇండస్ట్రీ గురించి ఆ కంపెనీ గురించి బాగా అర్థమై ఆ ఇండస్ట్రీ కానీ ఆ కంపెనీ కానీ గ్రో అవడానికి బాగా స్కోప్ ఉన్నది అనుకోండి, 1-2 క్వార్టర్ నెంబర్స్ వీక్ గా ఉండి స్టాక్ ప్రైస్ కరెక్ట్ అయినట్టయితే మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇన్ఫాక్ట్ ఈ కరెక్షన్స్ ని మనం అక్యుములేట్ చేసుకోవడానికి ఆపర్చునిటీస్ కింద భావించాలి. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఐఎక్స్ వాళ్ళ Q4 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ లాస్ట్ ఇయర్ Q4 లోని 79.6 crores గా ఉన్నట్టయితే ఈ Q4 కి 100 crores కి గ్రో అయింది. లాస్ట్ క్వార్టర్ లోని 96.1 crores గా ఉండేది. అండ్ వీళ్ళు ఎబిటా చూసినట్టయితే లాస్ట్ ఇయర్ Q4 లోని 62.6 crores గా ఉన్నట్టయితే ఈ Q4 కి అది 83.9 crores గ్రో అయింది. లాస్ట్ క్వార్టర్ లో వీళ్ళు జనరేట్ చేసిన ఎబిటా 80.5 crores. అండ్ వీళ్ళు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ చూసినట్టయితే లాస్ట్ ఇయర్ Q4 లోని 45.6 crores గా ఉన్నట్టయితే ఈ Q4 కి అది 61.5 crores గ్రో అయింది. లాస్ట్ క్వార్టర్ లో అది 58.1 crores గా ఉండేది. మనం ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేసినా కూడా లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ లోని ఎబిటాలోని ప్యాట్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈ ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ గ్రో అవడానికి అయితే చాలా స్కోప్ ఉన్నది. ఎందుకంటే బికాస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 100% హౌస్ హోల్డ్ ఎలక్ట్రిఫికేషన్ ప్రోగ్రామ్ రన్ చేస్తుంది కదా. ఈ ప్రోగ్రామ్ వల్ల ఎలక్ట్రిసిటీ డిమాండ్ పెరుగుతుంది, దానివల్ల ఐఎక్స్ కూడా బెనిఫిట్ చెందనున్నది. అండ్ ఐఎక్స్ న్యూ లాంచెస్ ఏవైతే చేయబోతుందో ఆ న్యూ ప్రొడక్ట్ లాంచెస్ కూడా గ్రోత్ తీసుకొస్తాయి ఈ కంపెనీకి. అండ్ ఐఎక్స్ ఒక సబ్స్ట్రేన్ ఐజీఎక్స్ అంటే ఇండియన్ గ్యాస్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉన్నదో ఇది కూడా గ్రో అవడానికి చాలా స్కోప్ ఉన్నది. మీకు గుర్తున్నట్టయితే మనం ప్రాజ్ ఇండస్ట్రీస్ వీడియోలో మాట్లాడుకున్నాం. వరల్డ్ లో చాలా కంట్రీస్ ప్యారిస్ అగ్రిమెంట్ చేసుకుని ఆ ప్యారిస్ క్లైమేట్ చేంజ్ అగ్రిమెంట్ వల్ల వరల్డ్ లోని కార్బన్ ఎమిషన్ అనేది తగ్గించడం ద్వారా హీట్ తగ్గించాలని చెప్పి మాట్లాడుకున్నాం కదా. సో అలా కార్బన్ ఎమిషన్ తగ్గించాలంటే మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ నేచురల్ గ్యాస్ వైపు మూవ్ అవ్వచ్చు.
అనమాట. అండ్ ఈవెన్ మన కంట్రీ కూడా సతత్ యోజన ద్వారా కంప్రెస్డ్ బయోగ్యాస్ ని ప్రమోట్ చేయడానికి ప్రయత్నిస్తుంది కదా. సో మన కంట్రీలో గ్యాస్ యొక్క కన్సంప్షన్ పెరిగినట్టయితే ఈ గ్యాస్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉన్నదో IEX ఒక సబ్సిడీ, వీళ్ళకి కూడా ట్రాన్సాక్షన్స్ పెరుగుతాయి కాబట్టి IGX కూడా బెనిఫిట్ పొందుతుంది. వీళ్ళు ఈ క్వార్టర్లో రిలీజ్ చేసిన రిజల్ట్స్ అయితే బాగున్నాయి, బట్ కానీ మార్కెట్ ఒక ఎక్స్పెక్టేషన్ బాగా ఎక్కువగా ఉండడం వల్ల ఈరోజు స్టాక్లో కొంచెం ప్రెషర్ అనేది మనకు కనబడింది. బట్ ఇఫ్ యూఆర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, ఐ డోంట్ థింక్ యూ షుడ్ వరీ అబౌట్ 1 to 2 క్వార్టర్ నెంబర్స్. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే వెల్స్పాన్ ఇండియా రిలేటెడ్గా 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చాయి. ఒకటి యూఎస్ఏలోని వన్ ఆఫ్ ది లీడింగ్ రీటైల్ చైన్ అయిన టార్గెట్ తోని వీళ్ళు రీఎంపానల్ చేసుకున్నారు. టార్గెట్ కి యూఎస్ఏలో 1900 స్టోర్స్ ఉన్నాయి. సో టార్గెట్ తో వీళ్ళు రీఎంపానల్మెంట్ వల్ల వీళ్ళ సేల్స్ లో అయితే ఇంప్రూవ్మెంట్ అయితే కనబడుతుంది. అండ్ సెకండ్ అప్డేట్ విషయంకి వచ్చినట్టయితే వెల్స్పాన్ బోర్డ్ టెండర్ రూట్ లోని బైబ్యాక్ ని అప్రూవ్ చేసింది. వీళ్ళ బైబ్యాక్ సైజ్ చూసినట్టయితే 200 crores అండ్ బైబ్యాక్ ప్రైస్ చూసినట్టయితే 120 రూపీస్ పర్ షేర్ కొంటామని చెప్తున్నారు. టోటల్ బైబ్యాక్ షేర్ సైజ్ చూసినట్టయితే 1,66,66,667 షేర్స్. ఇందులో రీటైల్ షేర్ హోల్డర్స్ కి 25 lakh షేర్స్ కోటా ఇచ్చారన్నమాట. అండ్ ఈ బైబ్యాక్ ఒక రికార్డ్ డేట్ 26th May. టార్గెట్ తో టైఅప్ అనౌన్స్మెంట్ అండ్ ఈ బైబ్యాక్ అనౌన్స్మెంట్ తో ఈరోజు స్టాక్ ప్రైస్ ఏకంగా 10.03% పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే యూపీఎల్ వాళ్ళ Q4 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేస్తే 15% గ్రో అయ్యి అండ్ ఎబిటాలో 31% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ నెట్ ప్రాఫిట్ లో 72% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈవెన్ ఎబిటా మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ చూపించారు. లాస్ట్ ఇయర్ Q4 లోని వీళ్ళ ఎబిటా మార్జిన్ 19.5% గా ఉన్నట్టయితే ఈ Q4 లోని వీళ్ళ ఎబిటా మార్జిన్ 22.2% గ్రో అయింది. అండ్ మనం జియోగ్రఫీ వైజ్ వీళ్ళ బిజినెస్ పర్ఫార్మెన్స్ చూసినట్టయితే లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేస్తే వీళ్ళు లాటిన్ అమెరికా బిజినెస్ లో 40% గ్రోత్ డెలివర్ చేశారు. యూరోపియన్ రీజన్ నుంచి 17% గ్రోత్ డెలివర్ చేశారు. నార్త్ అమెరికాలో ఎటువంటి గ్రోత్ రాలేదు, బట్ ఇండియా నుంచి 23% గ్రోత్ వచ్చింది. అండ్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ నుంచి 11% గ్రోత్ వచ్చింది. అండ్ యూపీఎల్ మేనేజ్మెంట్ 2 రూపీస్ ఫేస్ వాల్యూ ఉన్న షేర్ మీద 500% అంటే 10 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ డిక్లేర్ చేసింది. యూపీఎల్ అనౌన్స్ చేసిన ఈ క్వార్టర్లో రిజల్ట్స్ బాగుండడంతో ఈరోజు సెషన్ లో స్టాక్ 7.41% పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే వైర్స్, కేబుల్స్, ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రికల్ గూడ్స్ తయారు చేసే కంపెనీ అయిన పాలీక్యాబ్ వాళ్ళ Q4 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేస్తే 43% గ్రో అయ్యి అండ్ వీళ్ళ వైర్స్ అండ్ కేబుల్స్ డివిజన్ ఏదైతే ఉంటుందో దీంట్లో 35% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ బ్యూటిఫుల్ పార్ట్ ఏంటంటే వీళ్ళు FMEG సెగ్మెంట్ అంటే ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రికల్ గూడ్స్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఈ సెగ్మెంట్ లోని వీళ్ళు 89% గ్రోత్ డెలివర్ చేశారు ఇయర్ ఆన్ ఇయర్ చూసినట్టయితే. అండ్ వీళ్ళు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నెంబర్ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేస్తే 36% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ లో 32% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ పాలీక్యాబ్ క్యాష్ జనరేటింగ్ కంపెనీ, సో వీళ్ళ నెట్ క్యాష్ పొజిషన్ కూడా గ్రో అయ్యి 9,058 million రీచ్ అయింది. పాలీక్యాబ్ బోర్డ్ 10 రూపీస్ ఫేస్ వాల్యూ షేర్ మీద 100% అంటే 10 రూపీస్ డివిడెండ్ డిక్లేర్ చేసింది. మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేయడంతో పాలీక్యాబ్ ఒక షేర్ ప్రైస్ ఈరోజు 3.33% పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ BSE వాళ్ళ Q4 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. లాస్ట్ ఇయర్ Q4 లోని వీళ్ళ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ 119.6 crores గా ఉన్నట్టయితే ఈ Q4 లోని 152.2 crores గ్రో అయింది, విచ్ ఇస్ రియల్లీ వండర్ఫుల్ గ్రోత్. అండ్ ఈవెన్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళు ఓవరాల్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ లో గ్రోత్ అయితే మనకు కనబడుతుంది. అండ్ వీళ్ళ సెగ్మెంట్ వైజ్ బ్రేకప్ మనం ఇక్కడ చూసినట్టయితే మేజర్ గ్రోత్ డ్రైవర్ వీళ్ళ ట్రాన్సాక్షన్ చార్జెస్ లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేసినా లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినా చాలా మంచి గ్రోత్ కనబడుతుంది. నెక్స్ట్ వీళ్ళు అదర్ సెక్యూరిటీస్ డివిజన్ ఏదైతే ఉన్నదో ఈ డివిజన్ లో కూడా చాలా మంచి గ్రోత్ అయితే వీళ్ళు డెలివర్ చేశారు. అండ్ BSE దగ్గర డీసెంట్ సైజ్ ఇన్వెస్ట్మెంట్ బుక్ ఉన్నది అన్నమాట. ఆ ఇన్వెస్ట్మెంట్ బుక్ నుంచి ఏదైతే గెయిన్ వచ్చిందో ఆ గెయిన్ లో మాత్రం డ్రాప్ కనబడుతుంది లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినా లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసినా. సో అందుకని మీరు టోటల్ ఇన్కమ్ చూసినట్టయితే మరీ అంత బీభత్సమైన గ్రోత్ కనబడదు, బట్ కానీ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ ద్వారా చూసినట్టయితే మాత్రం చాలా మంచి గ్రోత్ అయితే వీళ్ళు డెలివర్ చేశారు. అండ్ మనం ఎబిటా చూసినట్టయితే లాస్ట్ ఇయర్ Q4 లో వీళ్ళు జనరేట్ చేసిన ఎబిటా 38.2 crores అయితే ఈ Q4 లోని ఎబిటా 63.9 crores గ్రో అయింది. అండ్ ఈవెన్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళు ఎబిటాలో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటా మార్జిన్స్ లో అయితే సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. లాస్ట్ Q4 లో వీళ్ళు ఎబిటా మార్జిన్ 25% గా ఉన్నట్టయితే ఈ Q4 కి 38% గ్రో అయింది. అండ్ ప్యాట్ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్ Q4 లోని వీళ్ళు లాసెస్ డిక్లేర్ చేశారు. ఈ Q4 లోని వీళ్ళు ప్యాట్ 31.8 crores గ్రో అయింది. BSE బోర్డ్ 2 రూపీస్ ఫేస్ వాల్యూ షేర్ మీద 21 రూపీస్ డివిడెండ్ డిక్లేర్ చేసింది. అంటే ఈ స్టాక్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ బట్టి చూసినట్టయితే చాలా మంచి డివిడెండ్ ఈల్డ్ వీళ్ళు జనరేట్ చేస్తున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే పైప్స్ తయారు చేసి ప్రిన్స్ పైప్స్ వాళ్ళ Q4 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేసి 77% గ్రో అయ్యి అండ్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా 39% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వాల్యూమ్స్ లో లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేసి 26% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసి 13% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ ఎబిటా విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేసి 155% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటా మార్జిన్స్ లోని 590 basis points ఇంప్రూవ్మెంట్ చూపించి 19.3% ఎబిటా మార్జిన్ జనరేట్ చేశారు. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేసి 246% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ బ్యూటిఫుల్ పార్ట్ ఏంటంటే ఈ క్వార్టర్లోనే వీళ్ళు లాంగ్ టర్మ్ డెట్ ఏదైతే ఉంటుందో అది డెట్ మొత్తం క్లియర్ చేస్తామని చెప్తున్నారు. ప్రిన్స్ పైప్స్ యొక్క బోర్డ్ 10 రూపీస్ ఫేస్ వాల్యూ షేర్ మీద 2 రూపీస్ డివిడెండ్ డిక్లేర్ చేసింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ వాళ్ళ Q4 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ లో లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేసి 7% గ్రోత్ డెలివర్ చేశారు. లాస్ట్ క్వార్టర్ తో
కంపేర్ చేస్తే మాత్రం డ్రాప్ అన్నది మనకు కనబడుతుంది. అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేస్తే డ్రాప్ అన్నది కనబడుతుంది. బట్ కానీ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళు ఎబిటా మార్జిన్స్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 140 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్మెంట్ చూపించారు. బట్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసి సేమ్ ఎబిటా మార్జిన్స్ జనరేట్ చేశారు. అండ్ వీళ్ళు ఎబిటా విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేసి ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. బట్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మనకి డ్రాప్ అన్నది స్లైట్ గా కనబడుతుంది. అండ్ వీళ్ళు జియోగ్రఫీ వైజ్ రెవెన్యూ మిక్స్ చూసినట్టయితే నార్త్ అమెరికా నుంచి వీళ్ళకి వస్తున్న రెవెన్యూస్ లో లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే డ్రాప్ కనబడుతుంది. బట్ మిగిలిన అన్ని రీజన్స్ లోని ఇంప్రూవ్మెంట్ అయితే చూపించారు. కానీ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూసారనుకోండి మీకు రివర్స్ ట్రెండ్ కనబడుతుంది. నార్త్ అమెరికాలో ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది, మిగిలిన రీజన్స్ లో మనకి డ్రాప్ అనేది కనబడుతుంది. అండ్ డాక్టర్ రెడ్డిస్ బోర్డ్ ఏం చెప్తుందంటే వీళ్ళు స్పూత్నిక్ వి వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో దానికి ఎమర్జెన్సీ యూజ్ ఆఫ్ ఆథరైజేషన్ అప్రూవల్ వచ్చింది. అండ్ ఫస్ట్ డోస్ ని ఆల్రెడీ టెస్ట్ చేసామని చెప్పి చెప్తున్నారు. అండ్ అలాగే వీళ్ళ కోవిడ్ పోర్ట్ఫోలియో ఏదైతే ఉంటుందో ఆ పోర్ట్ఫోలియో గురించి కూడా ఇక్కడ డిస్కస్ చేశారు. బట్ కానీ అవన్నీ డిస్కస్ చేసి వీడియోకి లెంత్ పెరిగిపోతుంది కాబట్టి ఇగ్నోర్ చేసేస్తున్నాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే వీడియోని పాజ్ చేసుకుని చదవచ్చు. ఫైనలీ డాక్టర్ రెడ్డిస్ బోర్డ్ ₹5 ఫేస్ వాల్యూ షేర్ మీద 500% అంటే ₹25 డివిడెండ్ డిక్లేర్ చేసింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో షేర్ చేసిన అప్డేట్స్ మీకు హెల్ప్ఫుల్ అయ్యి ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్.